అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వంలో యూపీలో ఉత్తరాఖండ్ ఎంపీలో ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏర్పడినాయి అధ్యక్ష. కానీ ఆ రోజున అక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఆలోచించాలి అధ్యక్ష. మరి రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేశాం, ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయదు? 60 సంవత్సరాల ఆకాంక్ష అని చెప్తారు, 57 సంవత్సరాల ఆకాంక్ష అని చెప్తున్నారు అధ్యక్ష. 57 సంవత్సరాల నాటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజున ఒక ఉత్తరం వెళ్ళాలంటే వారం రోజులు పట్టింది అధ్యక్ష, ఒక ట్రంక్ కాల్ చేయాలంటే 15 రోజులు పట్టింది అధ్యక్ష. ఈ రోజు ప్రతిదీ కూడా టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల నిమిషాల మీద మనం ప్రతిదీ కూడా వార్తలు పంపించుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఈ పరిస్థితుల్లో ప్రపంచం మనకు దగ్గర అవుతున్నప్పుడు మనం విడిపోవాలనుకోవడానికి ఈ బిల్లు ఈ సభకు రావటం చాలా బాధాకరం అధ్యక్ష. మనం ఇంకా దగ్గర ఎలా చేసుకోవాలి, మన ప్రాంతాలను ఇంకా ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రాంతాన్ని ఇంకా ఎలా విస్తరించుకోవాలి, మన ప్రాంత ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచించవలసిన తరుణంలో మనం ఇంకా విడిపోతే బాగుంటుంది అంటున్నారు అధ్యక్ష. కానీ ఒక్క విషయం మాత్రం అంటున్నారు అధ్యక్ష, ప్రతి సభ్యులు కూడా కలిసి ఉందాం అంటున్నారు అధ్యక్ష. 294లోనూ ఈ మాట వస్తుంది అధ్యక్ష. కలిసి ఉందాం అంటున్నారు, కానీ కలిసి ఉండే ముందు మాత్రం విడిపోయి కలిసి ఉందాం ఉండే అధ్యక్ష. విడిపోయి ఎలా కలిసి ఉండవు అధ్యక్ష? విడిపోయి కలిసి ఉందాం అనే మాట అది ఉండబట్టే కదా అధ్యక్ష ఈ రోజున గవర్నర్ చేతిలో పెట్టుకుంటాం అధికారాలు, హైదరాబాద్ అధికారాలు గవర్నర్ చేతిలో పెట్టుకుంటాం, వేరే అధికారాలు ఇంకో చోట పెట్టుకుంటాం. కేంద్ర ప్రభుత్వం పిల్లి కొట్టుకుంటే మరి కోతి ఏదో పరిపాలించిన సందంగా మరి ఆ బిల్లులో పొందుపరుచుంటే మన యొక్క ఏదైతే మన యొక్క విధానాల్లో సుష్టంగా లేకపోవటం వల్లే కదా అధ్యక్ష. మరి అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఏర్పడిన 2 ప్రాంతాలని పరిశీలించే అధ్యక్ష. మరి 2 ప్రాంతాలను పరిస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలు అధ్యక్ష. అటవీ ప్రాంతాలను సపరేట్ చేయకపోతే జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుదనే ఉద్దేశంతో అవి 2 రాష్ట్రాలుగా ఏర్పడినాయి అధ్యక్ష. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చూసుకుంటే మైదాన ప్రాంతంతో ఓడరేవులతోటి నౌకాశ్రయాలతో మరి అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని వసతులు, ఏ రాష్ట్రానికి లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ రాష్ట్రానికి లేని మౌలిక సదుపాయాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ మనం ఇదే రకంగా ఉంచుకుంటే ఆంధ్రప్రదేశ్ సభ్యులుగా మనందరం కూడా ఈ భారతదేశాన్ని పరిపాలించే స్థాయికి మనం ఎదగవచ్చిన విషయాన్ని కూడా సభ్యులందరూ గమనించాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష మరి కొంతమంది మాట్లాడుతూ అంటారు అధ్యక్ష, మా ప్రాంత ప్రజలకు టీవీలు లేవు, మా ప్రాంత ప్రజలకు పేపర్లు లేవు, మా ప్రాంత ప్రజలకు వ్యాపారాలు లేవని. మీకు తెలియదు ఏముంది అధ్యక్ష? ఏ ప్రాంత ప్రజలకైనా టీవీలు పెట్టుకోవాలన్నా, పేపర్లు పెట్టుకోవాలన్నా, వ్యాపారాలు పెట్టుకోవాలన్నా వారి యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఏ పేపర్ వాళ్ళు కానీ ఏ టీవీ వాళ్ళు కానీ ఎక్కడ దోచుకున్న పరిస్థితులు అయితే లేవు అధ్యక్ష. మరి అధ్యక్ష ప్రతిభ ఉన్న వ్యక్తులు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ప్రతిభ ఉన్న వ్యక్తి ఎక్కడున్నా కూడా మరి ఈ రోజున విభజన కోరుకున్న నాయకులను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రోజున సుప్రీంకోర్టులో కేసు వాదించుకోవాలంటే తెలంగాణ వాడు ఉన్నారా, ఆంధ్ర వాడు ఉన్నాడా అని అనుకుంటలేదు అధ్యక్ష. ఢిల్లీలో గొప్ప లాయర్ ఎవరు అని చూసుకుని మనం నిర్ణయించుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా ఎవరి ప్రతిభా పాఠవాలు, ఎవరి శక్తులను బట్టి ఈ ప్రపంచంలో వ్యక్తుల దగ్గరికి వెళ్తారు తప్ప వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అన్న విధానంతో చూసుకుని మాత్రం వెళ్ళరైన విషయాన్ని కూడా విభజన కోరుకున్న సభ్యులందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష ఈ రోజున అధ్యక్ష ఈ ప్రాంతాన్ని నమ్ముకుని 3 ప్రాంతాలకు సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు అధ్యక్ష, డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష, లాయర్లు ఉన్నారు అధ్యక్ష, ఆడిటర్స్, మరి సినిమా ఎగ్జిబిటర్స్, ఆటో డ్రైవర్లు, హౌస్ మేట్స్, అమాలీలు, చిన్న వ్యాపారులు, ఇంతమంది అన్ని జిల్లాల నుండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 21 జిల్లాల నుండి ఈ రోజున హైదరాబాద్కు వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఇక్కడ జనాభా తగ్గిపోయి ఇక్కడ వసతులు తగ్గిపోయి, ఇక్కడ కంపెనీలు తగ్గిపోయి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతే ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారు అధ్యక్ష? మరి 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలతోటే మొత్తం ఈ రాష్ట్రం అంతా నడిచిపోతుంది అధ్యక్ష. మిగిలిన ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి కోల్పోయే వాళ్ళ పరిస్థితి ఏమిటన్నది అందరం ఆలోచించవలసిన అవసరం ఉందా లేదా అధ్యక్ష? మరి ఈ రోజున ఇక్కడ హైదరాబాద్ని తీసుకుంటే మనందరం అధ్యక్ష, నేను సీమాంధ్రలో మేము డెవలప్ చేసాను అధ్యక్ష, అందరం కలిపే డెవలప్ చేసుకున్నాం అధ్యక్ష. 21 జిల్లాల నుండి వచ్చే డెవలప్ చేస్తున్నాం అధ్యక్ష, తెలుగు వారిగా డెవలప్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజున మెట్రో రైలు ఏర్పడింది అధ్యక్ష. ఈ రోజున మెట్రో రైలు మరి ఏ విధంగా రోడ్ల విస్తరణ మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో 55 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష మనకు ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పరచుకుంటే అందరం కలిసి ఉండి అంతర్జాతీయ విమానం. వినయ్ భాస్కర్ గారు.